నమస్తే. నేను డాక్టర్ శ్రీభూషణ్ రాజు, నిమ్స్‌లో నెఫ్రాలజీ ప్రొఫెసర్‌ని. ప్రపంచవ్యాప్తంగా కూడా మనము వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకుంటున్నాం ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి డయాబెటిక్, మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఒక ఆలోచన పరంగా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అనేక సూచనలు చేయడం కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మధుమేహ దినోత్సవం జరుపుతూ ఉన్నాం. ప్రపంచంలో పెరుగుతున్నటువంటి మధుమేహం భారతదేశంలో చాలా అధికంగా ఉన్నట్టు, వీళ్ళలోనే అనేక అవయవాలు బాగా దెబ్బతిన్నట్టు మనకు తెలుస్తోంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి అవయవాన్ని, అందులోనూ కిడ్నీ లాంటి అవయవాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటీస్ వచ్చిన మొట్టమొదటిసారిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. తర్వాత ప్రతి 6 నెలలకే చేయించుకోండి. ఏదైనా వ్యాధి లక్షణాలు బయటపడేదాకా కిడ్నీ జబ్బు మీకు తెలియే అవకాశం ఉండదు. కానీ వ్యాధి లక్షణాలు బయటపడే సమయానికి కిడ్నీ దాదాపుగా 90% పైగా పాడైపోయి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒకసారైనా కూడా మీరు కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి తప్ప కేవలం షుగర్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది, షుగర్ మాత్రమే కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది అనుకోకండి. షుగర్ కంట్రోల్ ఉన్నా లేకున్నా కూడా కొన్ని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు, రక్తనాళాలు, నరాలు, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీ సంబంధించిన పరీక్షలు ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి చేయించుకోండి. ఎప్పుడైనా కాళ్ళు వాచినా, ఆకలి తగ్గినా, ఆయాసం వచ్చినా, ఒళ్ళంతా వాచిపోతున్నట్టు అనిపించినా, మూత్రంలో మీకు ఏదైనా చిన్న తేడా అనిపించినా కూడా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ, థైరాయిడ్ లాంటి జబ్బులు కూడా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా కంట్రోల్ పెట్టుకోవడం ద్వారా కిడ్నీ జబ్బు రాకుండా నివారించవచ్చు.